అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. 2 రోజుల్లో జానకి విశాలాక్షికి 1600కు డిమాండ్ డ్రాఫ్ట్ పంపుతూ ఒక ఉత్తరం రాసింది. నేను ఇలా చేశానని కోప్పడకండి. ఈ 3 ఏళ్ళు నేను మెళ్ళో వేసుకు తిరిగిన సూత్రాల వల్ల ఇప్పటికీ ఒక మంచి పని జరిగింది. మీ ఉత్తరం చూసినప్పటి నుంచి నాకెంత దిగులేస్తుందో చెప్పలేను. మీ ఉత్తరం మా అన్నయ్య కూడా చదివాడు. అప్పటి నుంచి నాకన్నా ఎక్కువ దిగులు పడుతున్నాడు. ఆవిడ గురించి ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నాడు అస్తమాను. ఈ డబ్బు సంగతి మా అమ్మకి తెలుసో లేదోనని కంగారు పడకండి. చెప్పే చేశాను. పెద్దవాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఏదీ సరిగా అర్థం చేసుకోరు. అందులోనూ మా అమ్మ మరీను. ఉన్న డబ్బంతా వాళ్ళ ఎదాన పెట్టావు. కాస్తా కూస్తో మిగిలింది ఇలా పాడు చేస్తావా అంది. పాడేం చేయట్లేదు. విశాలాక్షి గారంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ లేకపోతే నేను అక్కడ ఉన్నందుకు చచ్చిపోయేదాన్ని అన్నాను. ఇంకా చాలా మాటలు జరిగాయిలేండి. అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని నిన్నటి నుంచి మాట్లాడడం మానేసింది. మానేస్తే మానేనివ్వండి. నేనేం చేయను? మీకు కొంచెం సాయం చేసే మార్గం ఉండి కూడా నాకేం పట్టనట్టు చూస్తూ ఊరుకోనా? నిజంగా అలా చేస్తే సిగ్గుతో చచ్చిపోతాను. నా కోసం సాయం చేయాల్సి వస్తే మీరైనా చేయరా? మీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నా కోసం మీరు సహాయం చేయాలనే నేను అనుకుంటాను. అందుకే నేను చేశాను. లేకపోతే స్నేహం అంటే ఏమిటి? ఊరికే కాసేపు వాకిళ్లలో నుంచుని కబుర్లు చెప్పుకోవడమేనా? పుట్టిన తర్వాత ఇంతకాలానికి స్వతంత్రంగా ఒక పని చేశాను అనిపిస్తోందండి. నేను అక్కడే ఉంటే ఈ పని చేయగలిగేదాన్నా? ఏ గాజులో అమ్మి మీకు డబ్బు ఇవ్వగలిగేదాన్నా? ఓ గ్లాసుడు కందిపప్పు అప్పివ్వడానికే నా మీద 2 పెత్తనాలు సాగేవి. మీకెప్పుడన్నా ₹1 ఇస్తే ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంచేదాన్ని. అదే మొగాళ్ళైతే 1,00,000 అప్పులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, తీర్చుకుంటారు, ఎగ్గొట్టుకుంటారు. 1,00,000 లావాదేవీలు పడతారు. ఆడది ఒక పని సొంతంగా చేయబోతే నీకెందుకు ఆ పనులన్నీ? నువ్వేం సంపాదిస్తావా పెడతావా అంటారు. ఆడవాళ్ళకి నగలు ఉంటాయన్న మాటే గాని అవసరమొస్తే ఎవళ్ళకన్నా ఎరువివ్వడానికో అమ్మేసి ఏదన్నా చేయడానికో వీలే ఉండదండి. ఆడవాళ్ళు బానిసలు అని మా అన్నయ్య అస్తమాను ఎందుకంటాడో ఇప్పటికి తెలుస్తోందండి నాకు నిజంగా. ప్రమీల గారిని తీసుకుని తొందరగా వెళ్ళి మిషన్ కొనేసుకోండి. బాగా తెలిసిన టైలర్ని కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్య అన్నాడు. నేను ఇంటర్ చదువు మొదలుపెట్టాను. మీరు రాసినట్టే శ్రద్ధగా చదువుతాను. నా గురించి నాకేమీ దిగుల్లేదు. ఇప్పుడు నా విషయాలన్నీ మా అన్నయ్య చూసుకుంటాడు. ఇప్పుడు నా ప్రాణం చాలా హాయిగా ఉందండి. పెద్ద అగాధంలోంచి బయట పడిపోయాను అనిపిస్తోంది. నా గురించి నాకు బాధ లేదు కానీ మీ గురించే నా బాధంతాను. మీరు సుశీల చాలా ఇబ్బందుల్లో ఉంటే నేనొక్కదాన్నే నిశ్చింతగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా లేకపోతే నాకేమీ బాగుండదండి. విశాలాక్షి గారు, నాకు కోపం వచ్చే పని ఒకటి చేశారు మీరు. విశాలాక్షి గారు, నాకు చాలా కోపం వచ్చే పని ఒకటి చేశారు మీరు. నాకు రాసిన ఉత్తరంలో మీ అత్త, మీ ఆడబిడ్డ అని రాశారేమిటి? చాలా ఆశ్చర్యం వేస్తోంది. నాకు తెలిసిన పాటి కూడా మీకు తెలియలేదా? వాళ్ళతో నేను తెంపేసుకున్నాక కూడా అత్త, ఆడబిడ్డ, భర్త ఏమిటి? ఆ సంబంధాలన్నీ పోయాయి. అసలు వాళ్ళ సంగతులు నాకు రాయొద్దండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలని నాకేమీ లేదు. మీ గురించి, సుశీల గురించి, ప్రమీల గారి గురించి, పిల్లలందరి గురించి రాస్తూ ఉండండి. వరాల్ని అడిగానని తప్పకుండా చెప్పండి. నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది. ఈసారి చంటివాడి ఫోటో పంపించండి, మర్చిపోవద్దు. జానకి ఆ ఉత్తరం పూర్తి చేస్తుంటే సత్యం వచ్చి ఇది కూడా ఆ కవర్లో పెట్టు అని ఓ కట్ట ఇచ్చాడు. ఏమిటి అని జానకి ఆశ్చర్యపడింది.
విశాలాక్షి గారికి రాశాను. నువ్వు కూడా చదివితే చదువు. నాకు టైం అయిపోయింది కానీ కవరు జాగ్రత్తగా అంటించేసి నువ్వే పోస్టాఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్టులో పంపించు. తెలిసిందా? తొందరగా వెళ్ళు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. విశాలాక్షి గారు, నేను మీకు తెలుసు కదా, జానకి అన్నని, సత్యాన్ని. మీ ఉత్తరం నేను కూడా చదివానండి. జానకి వచ్చేసినా నా దృష్టి ఇంకా బెజవాడ వైపే ఉండేటట్టు చేశారు మీరు. చెప్పలేనంత విచారంగా ఉంది మీ గురించి నాకు. మీకోసం నేనేమీ చేయలేనా అని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఓర్చుకోండి అని చెప్పటం నాకు చాలా అసహ్యం. ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్పడానికైనా వెనకాడను కానీ అస్వతంత్రతని ఓర్చుకోండి అని చెప్పడానికి నా ఆత్మ సుతరాము ఒప్పుకోదు. నా దగ్గరికి రమ్మని జానకి చూపించిన మార్గం మీకు నేను చూపించలేకపోతున్నాను. మనుషుల్ని ఎంత అప్రయోజకులుగా, ఎంత నిస్సహాయులుగా ఉంచింది ప్రపంచం. పడుపు వృత్తితో జీవనం చేసుకునే గతిలో స్త్రీని ఉంచిన భారతదేశానికి ఏముంది గర్వించడానికి అన్నాడు ఓ హిందీ కవి. పిల్లలకు విషం పెట్టి చంపుకోవాలన్నంత విరక్తి మీకు కలుగుతోందంటే క్షణక్షణం స్త్రీని ఘోరమైన మానసికమైన క్షోభకు గురిచేసే ఏ దేశానికైనా ఏముంటుంది గర్వించడానికి? మీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉందండి, కానీ అది హాస్యాస్పదమైనంత దూరంలో ఉంది. ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అది జరిగేలోగా తాత్కాలిక పరిష్కారాలు కూడా ఉంటాయి. మీ సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఏదో ఒక విధంగా మీరు కొంత సొంత సంపాదన ఏర్పరచుకోవటమే. అది ఎలా సాధ్యమో నేను చెప్పలేను కానీ అది మాత్రం మీరు చేసుకు తీరాలి. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి జానకి రాసిన విషయాల మీద మీరు చాలా అనాసక్తి కనబరిచారు. మీరున్న స్థితిలో అది సహజమే. మీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరున్న స్థితిలో కూడా జ్ఞానం పట్ల మీరు నిరుత్సాహం మీకెంత హాని చేస్తుందో మీరు ఎరుగరు. కమ్యూనిస్ట్ జ్ఞానమే మీకు ఈ ప్రపంచాన్ని అర్థం చేస్తుంది. ఆ జ్ఞానమే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమే మీ శ్రేయోభిలాషిగా, మీ మిత్రుడిగా మీ పక్షాన నిలబడుతుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి బాధకి అనేక వేల హృదయాలు సానుభూతితో కంపిస్తాయి. కానీ ఆ హృదయాల శక్తి ఆ బాధని నిర్మూలించడానికి చాలదు. అదే సమస్య ఇంకా లోకంలో. మన బాధని ప్రపంచం పంచుకోదని మనం అనుకోనక్కర్లేదు. తప్పకుండా పంచుకుంటుంది. కానీ ఆ బాధని ఏమీ తగ్గించలేనంత తక్కువగా మాత్రమే పంచుకునే స్థితిలో ఉంది ఇంకా ప్రపంచం. అందుకే మనం ఇంకా ఒంటరులం, ఇంకా ఏకాకులం. మన బాధలు ఫలానా విధంగా అంతమవుతాయని తెలుసుకున్నప్పుడు కూడా అది నిజంగా అంతమైనంత ధైర్యం కలుగుతుంది. ఆ రోజు కోసం నిరీక్షించటం, దానికి సహకరించటం మన ధర్మాలు. మీ ఉత్తరంలో దేవుడి మీద చాలా సందేహాలు వెలిబుచ్చారు. అన్ని సందేహాలు మీకు రావటమే మీ స్వతంత్రమైన ఆలోచనా శక్తికి నిదర్శనం. 2-3 రోజుల్లో నేను మీకు భౌతికవాదానికి సంబంధించిన పుస్తకాలు 2 పంపిస్తాను. అవి చదవండి. శేషుని కూడా చదవమనండి. చాలా విషయాలు తెలుస్తాయి. మీకు కావలసిన పుస్తకాలు మూర్తి సంపాదించి ఇవ్వగలడు. అతని నుంచి మీరు ఏ సహాయమైనా తీసుకోవచ్చు. శేషుకి ఏమైనా పని చూపించే విషయంలో మూర్తి సహాయం చేయగలడేమో ఒకసారి అడిగి చూడండి. నేను కూడా అతనికి రాస్తాను. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి. ఇంతకన్నా మీకు నేనేం చెప్పగలను? భవిష్యత్తు మీద ఆశతో నిరీక్షించండి. ఈ మాటలు నేను మర్యాదకో మొహమాటానికో చెప్పటం లేదు. ధైర్యంగా ఉంటానని మీరు మళ్ళీ నాకు ఉత్తరం రాస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా ధైర్యంగా ఉంటాను. ఈ 2 మాటలు మీకు చెప్పాలని నా మనసు తహతహలాడింది. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో రాస్తున్నాను. ఆ ఉత్తరం చదివి జానకి అన్న హృదయ ఔన్నత్యంలో 100వ వంతు కూడా అంతకుముందు తనకు అర్థం కాలేదనుకుంది. జానకి విముక్తి నుంచి విశాలాక్షి విముక్తికి దారితీసే ఆ ఉత్తరం
విశాలాక్షి ఎన్నడూ ఊహించలేనంత స్నేహానురాగాల్ని మోసుకుంటూ వెళ్ళిపోయింది. కోర్టు ద్వారా కట్నం డబ్బు తిరిగొచ్చే ఆశ లేదని నిర్ధారణ చేసుకున్నాక సుందరమ్మ తన ఆశంతా పెద్దన్నగారి మీదే పెట్టుకుని ఆయనకొక భారతం రాసింది. ఆవిడికి చదువు రాకపోయి ఉంటే జానకి జరగబోయే అవమానం కొంతన్నా తప్పేది. కానీ ఆవిడికి రాయటం వచ్చు. జానకి పుట్టింటికి వచ్చేసి నెల్లాళ్ళు అవుతోందని, తిరిగి వెళ్తే బాగుండును గాని ససేమిరా వెళ్ళనంటోందని ఆ వివరాలన్నీ రాసి ఆ డబ్బు కొంతన్నా తిరిగి వచ్చేలా చూడమని, అసలు సంగతులేమిటో కనుక్కోమని అన్నగారి ముందు శోకాలు పెడుతూ రాసింది. సుందరమ్మగారి అన్న మెతకతనంలో కూడా ఆవిడికి అన్నే. చెల్లెలి ఉత్తరం చూడగానే ఆయన కంగారు పడిపోయి వెంకట్రావు మేనమావ దగ్గరికి పరుగెత్తి చేతులు కట్టుకొని నుంచున్నాడు. వెంకట్రావు మేనమామ పెద్ద పెద్ద గాండ్రింపులతో జానకి మీద 1000 నేరాలు చెప్పాడు. అవన్నీ తను కళ్ళారా చూసినట్టే చెప్పాడు. మీ పిల్లకి కరుకు చురుకు లేవన్నాడు. అందచందాలు లేవన్నాడు. మీ సంబంధం వల్ల మా పిల్లాడి ముద్దు ముచ్చట్లు తీరలేదన్నాడు. అసలు మీ వల్ల కట్నమే చాలలేదన్నాడు. అన్నింటికీ ఓర్చి మా మేనల్లుడు గుట్టుగా కాపురం చేసుకోవాలని చూస్తే మీ పిల్లవాణ్ణి దగ్గరికే చేరనిచ్చేది కాదన్నాడు. చిట్ట చివరికి మా వాడి మనసు విరిగిపోయింది. మీ పిల్లదాన్నింకా ఏలుకోడన్నాడు. ఆ వాగులలో ఒక్కదానికి కూడా జానకి మేనమామ కోపం రాలేదు. పిల్ల కాపురం చక్కబరుస్తానని అమిత శాంతం వహించి జానకిప్పుడు 3వ నెలండి అని గొణిగాడు. భార్యాభర్తలిద్దరూ సఖ్యంగానే ఉండేవారని రుజువు చేయాలనే తాపత్రయంతో 3వ నెలో 10వ నెలో మా వాడికేం తెలవదు అని అరిచాడు అవతలి మృగం. అమ్మో ఇదో అభాండమా అని హడలిపోయాడు ఈ పెద్ద మనిషి. తను చక్కబెట్టబోయే కాపురం ఎంత పాడైపోయిందో గ్రహించుకుని ఈ చాదస్తపు మనిషి బిక్క చచ్చిపోయి కళ్ళనీళ్ళెట్టుకొని ఆ మృగం కాళ్ళు పట్టుకున్నాడు. మా పిల్ల తెలివి తక్కువ పిల్ల, తండ్రి లేని పిల్ల. మీరు కాదంటే దాని బతికేంగా అని చెప్పండి. నా మొహం చూసి మా పిల్ల తప్పుగాయండి. మీ చేతులతో మీరే వాళ్ళ సంసారం నిలబెట్టండి, సరిచేయండి అని కాళ్ళ వెళ్ళబడ్డాడు. ఈయన వేడుకుంటున్న కొద్దీ ఆయనకి టీవీ అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఆ టీవీతో ఆయన అసలు సంగతి బయటపెట్టాడు. మా వాడికి 2వ సంబంధం సెటిల్ అయిపోయింది. 40,000 రొక్కం, వెండి సామాను, వజ్రపు టుంగరం అంటూ పెద్ద లిస్టు చదివాడు. ఉత్సాహంగా ఏవేవో కవర్లు తీసి చూపించాడు. పెళ్లి సంబంధం కబుర్లు నడుస్తున్న ఉత్తరాలే అవి. అవన్నీ చూసి కూడా ఈ మెతకయ్య ఏమంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని బిత్తరపోతూ మొహం వేళ్లాడేసి నుంచున్నాడు. మీరు కేసు పెడితే పెట్టుకోండి, కేసుకి ఎలా చేయాలో మాకు తెలుసు అన్నాడు ఆ మృగం. ఈ మనిషి నోరు విప్పలేదు. మావాడు నేను గీచిన గీటు దాటడు, మొదటిదాన్నే ఏలుకోబోయి అన్నానంటే నోరు మూసుకొని ఏలుకుంటాడు అని ఒక పూటంతా వాగి 2వ సంబంధం కుదిరిపోయింది, ఇప్పుడేం చేయగలం, 2వ పెళ్లి చేసేయాలని మా చెల్లెలు అసలే పంతంగా ఉంది. పోనీ ఇద్దరూ ఉంటారులేండి, మగాడికి తప్పేమిటి అని తేల్చాడు. ఈసారి పిల్లతో పాటు ఆ వెండి సామానేదో కొరవబడ్డదంతా పంపకపోతే మాత్రం వల్ల కాదు. వాడు దాన్ని గుమ్మంలోంచి తిరగ్గొట్టేస్తాడు అని పిల్లని పంపడానికి బెట్టుగా దయదల్చినట్టు ఒప్పుకున్నాడు. ఆ సంగతులన్నింటితోటి ఆ మెతక అన్న ఈ మెతక చెల్లెలకి పెద్ద ఉత్తరం రాశాడు. వాళ్ళకి పిల్ల మీద ఎంత కోపంగా ఉందో, తను ఆయన్నెలా బతిమాలి బామాలి ఒప్పించాడో ఆ వివరాలన్నీ రాసి చెల్లెలకి వెంటనే ఒక కార్యక్రమం ఇచ్చాడు. జానకిని తొందరగా పంపేయండి, నువ్వే వెంటబెట్టుకుని తీసుకెళ్ళు. ఇది అత్తింటికి తిరిగి వచ్చిందని తెలిస్తే 2వ సంబంధం వాళ్ళే మానుకోవచ్చు. అవతల కొంప మునుగుతుంటే పిల్లని ఇంట్లో పెట్టు కూర్చున్నావా, పెద్దదానివే గాని నీకు వివేకం లేదు. ఆ వెండి సామానేదో గబగబా చేయించి కాస్త మిఠాయి అది కొని వాళ్ళకి బట్టలు అవి తీసి 1 వారం రోజుల్లో పిల్లని తీసుకువెళ్ళు.
తర్వాత ఏమనుకున్నా ఏమీ లాభం లేదు అంటూ తన వివేకం అంతా ప్రదర్శించాడు. ఆ ఉత్తరం సత్యం పేరునే రావడం వల్ల సత్యమే ముందు విప్పి చదివాడు. తల్లి ఇంకా జానకిని పంపే ప్రయత్నాల్లో ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. భరించలేనంత కోపం వచ్చింది తల్లి మీద. కుతకుతా ఉడికిపోతూ ఆ ఉత్తరం తల్లి మంచం మీదకి గిరాటు పెట్టాడు. సుందరమ్మ కళ్ళజోడు తగిలించుకుని 1 గంట సేపు చదివింది దాన్ని. అల్లుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఆవిడికి గుండె గుభేలుమంది. కూతురు కూడా తనలాగే కంగారు పడిపోతుందనుకుంది. జానకి, పెద్ద మావయ్య ఉత్తరం రాశాడు చూడు అంటూ గుమ్మం దగ్గర కూర్చుని నోట్స్ రాసుకుంటున్న జానకి ఒళ్ళో పెట్టింది ఆ ఉత్తరం. జానకి మామూలుగా ఉత్తరం విప్పి 4 ముక్కలు చదివి అన్నయ్య అని ఒక ఆర్తనాదం లాంటి కేక పెట్టింది. కోపంతో జానకి ఒళ్ళు గజగజా కంపించింది. చూడు ఎలాంటి పని చేసిందో అని ఒక్కసారి భోరుమని ఏడవటం మొదలుపెట్టింది. అనుకోనిదేదో జరిగినట్టు తల్లి కంగారు పడుతూ సంజాయిషి చెప్తున్నట్టు, నేనసలు అలా రాయలేదే, డబ్బు ఏమన్నా కొంచెం తిరిగి వస్తుందేమో చూడమన్నాను గాని అని నసుగుతుంటే జానకి కోపంతో వణికిపోతూ కళ్ళెర్రజేసి, డబ్బు 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 డబ్బని చచ్చిపోతున్నావేమిటి? డబ్బు కోసం నా మానాభిమానాలు అమ్మేస్తావా నువ్వు? నేను మళ్ళీ కాపురానికి వస్తానని ఆ వెధవ దగ్గరికి రాయబారాలు పంపిస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా వాడి దగ్గరికి వెళ్ళనని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా మాటలేవి లెక్కలేదా నీకు? నా సంగతులు నన్ను అడగకుండా ఎందుకు రాశావు? పోనీలే పోనీలే అని మెత్తగా మాట్లాడుతుంటే కాల్చుకు తినేస్తున్నావేమిటి? ఎన్ని విధాలు చెప్పినా అర్థం చేసుకోవేం? అర్థం కాకపోతే నోరు మూసుకుని ఊరుకో. నా విషయాల్లో కలుగజేసుకున్నావంటే నేను ఊరుకోను, పళ్ళు రాలగొడతాను. ఏమిటో అనుకుంటున్నావు నన్ను? ఆ వెధవలకి ఉత్తరాలు రాసి నన్ను నవ్వులపాలు చేస్తావా? నువ్వు చచ్చి నాన్న బతికి ఉంటే ఎంతో సుఖంగా ఉండేది నాకు అంటూ ఒక పక్క ఏడుస్తూ ఒక పక్క కోపంతో వణికిపోతూ హిస్టీరియా పేషెంట్లాగా పెద్దగా అరుస్తూ పోట్లాడింది జానకి. తల్లి నివ్వెరబోయి కింద పెదవి మీదకెత్తలేకపోయింది. జానకి కోపం చూసి సత్యం తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. తనైతే అందులో సగం మాటలు కూడా అనగలిగేవాడు కాడు. ఆ మాటలు ఇంకో 100 రెట్ల మాటలు అనవలసిందే ఆ తల్లిని. ఎన్ని తిట్టినా జానకి కోపం తీరలేదు. నేను మళ్ళీ రావడానికి చూస్తున్నానని వాడు అనుకోడా అన్నయ్య? అబ్బా, నాకెంత సిగ్గేస్తోందో అని తలుచుకు ఏడుస్తూ కూర్చుంది. జానకి, ఊరుకో. ఆ వెధవ అనుకుంటే ఏమిటి? ఊరుకో. చాలా బుద్ధిలేని పని చేసింది అమ్మ. మేనమామల చచ్చుదనాలతోటి, మేనత్తల పుచ్చుదనాలతోటి కాపురాలు నడుస్తాయనుకుంటారు ఈ మూర్ఖులు. ఇంకా చూడు, వెధవ సంగతులు చాలా ఉన్నాయి అందులో. చిచి, ఇంకా చదువుతానా అని జానకి ఆ ఉత్తరం పర్రున చీరేసి ఆ కాగితాలు ఉండచుట్టి తల్లి మొహం మీదకి విసిరేసింది. ఈసారి ఎప్పుడన్నా నా గురించి మాట్లాడావంటే చూడు, ఈసారి నిజంగా చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచింది. జానకి, నీకో ఉద్యోగం దొరికేటట్టుంది, చేస్తావా అన్నాడు సత్యం ఒకరోజు ఇంటికి రాగానే సరదాకి అన్నట్టు. జానకి నవ్వి ఊరుకుంది. ఆ మాట జానకితో అనడానికి వారం రోజులు ఆలోచించాడు సత్యం. ఆ ఉద్యోగం మరి కాస్త మంచిదైతే అంత ఆలోచించేవాడు కాదు. సత్యానికి తెలిసిన జనార్దన్ రావు అనే అతను వారం రోజుల కింద బస్సులో కనబడి ఈ మాట ఆ మాట మాట్లాడుతూ వాళ్ళ ఆవిడ బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోందని చెప్పాడు. సత్యం ఆసక్తిగా ఇంకా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి జానకి కూడా ఆ పని చేస్తేనో అన్న ఆలోచన పట్టుకుంది. జానకి తొందరగా డబ్బు సంపాదించేయాలని కాదు సత్యం ఆలోచన. అస్తమాను తల్లి సనుగుళ్ళు వింటూ ఇంట్లో కూర్చునే కన్నా కాస్త బయటికి పోతే మంచిదని. మేనమామ ఉత్తరం వచ్చిన రోజున తల్లితో
జానకి గట్టిగా పోట్లాడిందే. ఆ తర్వాత 10-15 రోజుల పాటు తల్లి మాట్లాడకుండా ఊరుకుంది గాని మళ్ళీ తర్వాత నుంచి మామూలే. జానకిని బెజవాడ వెళ్ళమని అనడం లేదు గాని ఏదో ఒక రకంగా 4 రోజులకొకసారి ఆ సొగసైన కాపురం గురించి ఎత్తుతూనే ఉంటుంది. 2 రోజుల కిందట ఏదో మాట్లాడుతూ అన్నట్టు మీ ఆడబిడ్డకి పెళ్ళయిందే అని అడిగింది. జానకి మొహం చిట్లించి ఆడబిడ్డేమిటి ఆడబిడ్డ, ఇంకా ఆడబిడ్డేనా, ఆ సంబంధాలన్నీ పోయాయి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఖయ్యిమంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఒకసారి బజార్ నుంచి తెచ్చిన పప్పులు ఉప్పులు జానకి డబ్బాల్లో సర్దుతుంటే తల్లి డబ్బా మూతలవి తుడిచి ఇస్తూ, నిక్షేపంలాంటి జాడీలు వాళ్ళ ఎదాన పెట్టాం, ఎంతెంత ఖరీదులు పెట్టి కొన్నానో మరిచిపోదామన్నా మరుపు రావటం లేదు, 12 జాడీలు కాదు, చిన్నవి పెద్దవి కలిసి అంది. అబ్బా, ఆ వెధవల మాటెందుకిప్పుడు అని జానకి కస్సుమంది. దానిమీద తల్లి ఏదో అంది, జానకి ఏదో అంది. 10 నిమిషాల సేపు అదో పోట్లాట. పోనీ నువ్వు ఊరుకోరాదు జానకి, అమ్మ చాదస్తంగా ఏదో అనుకుంటే అనుకుంటుంది అని సత్యం అంటే, నీకు తెలీదు, అస్తమానం ఆగోలే, అడుగుతుంటే మాట్లాడవేమే అంటూ ఉంటుంది మళ్ళీ. అస్తమాను ఆ మాటలు నేనేం మాట్లాడతాను అంటుంది జానకి. జానకి స్వభావం ఎంత సీరియస్గా తయారైందో చూస్తుంటే సత్యానికే ఆశ్చర్యంగా ఉంటుంది. తల్లితో మాట్లాడకుండా ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటూ ఉంటుంది. ఇంట్లో మాటామంచి లేక ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగులతో స్నేహాలు కూడా అంతంత మాత్రమే. కష్టం సుఖం అర్థం చేసుకునే దృష్టితో మాట్లాడే వాళ్ళెవరూ లేరు. అందుకే జానకి బయటికెళ్ళి ఏదైనా పని చేసే మార్గం ఉంటే బాగుంటుందని సత్యం ఆలోచన. ఉద్యోగం అన్నావేమిటన్నయ్యా అని తర్వాత అడిగింది జానకి. అన్నాను గాని నువ్వేం మాట్లాడలేదుగా. నిజమేనా, సరదాకి అన్నావా? సరదాకి కాదు గాని అసలేం ఉద్యోగం? లక్ష్మి అని ఒక ఆవిడ చేస్తోంది. వాళ్ళ ఇల్లు మనకి దగ్గరే. ఒకసారి వెళ్ళి విషయాలన్నీ అడగొచ్చు. నీకేమన్నా ఇబ్బందిగా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. నాకేం ఇబ్బంది, వెళ్దామా ఇప్పుడు వాళ్ళ ఇంటికి? ఇప్పుడు ఉండదు ఆవిడ, సాయంత్రం వెళ్దాం. అసలేం పనంటే చెప్పవేం, నాకు చేతనవుతుందా మరి? ఎందుకు చేతనవదు? అదేదో గొప్ప ఉద్యోగం కాదులే. చెప్పాలంటే కూలీ పని లాంటిదే. బిస్కెట్లు ప్యాక్ చేసే పని. రోజుకి 5-6 రూపాయల పని చేయొచ్చుట. ఆ మాటలన్నీ సుందరమ్మ కూడా వింటూనే ఉంది. ఇప్పుడు ఆ కూలి పని చేయకపోతే ఏం, పరీక్షలకేదో చదువుతోందిగా, అది అవనివ్వరాదు అంది. తల్లి మాటలు తోసేస్తూ జానకి, పర్వాలేదు, రాత్రిళ్ళు బోలెడు చదువుకోవచ్చు. నేను ఆ పని చేస్తానన్నయ్య అంది పట్టుదలగా. అన్నకి వచ్చే జీతం తక్కువని, రేపటి నుంచి తన కోసం బోలెడు ఖర్చు అవుతుందని, నెలకో 100 రూపాయలైనా తను సంపాదిస్తే బాగుంటుందని జానకి ఆరాటం. ఆ సాయంత్రం అన్నా చెల్లెలిద్దరూ లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి కొంత చెప్పాడు సత్యం. వాళ్ళకి పెళ్ళై 7 ఏడాదైంది. ఇద్దరివి వేరువేరు కులాలు. అతనికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న పని. ఆ అమ్మాయికి పెళ్లినాటికి ఏ పని లేదు. వాళ్ళ పెళ్లికి పెద్దవాళ్ళందరూ ఆటంకాలు పెట్టి బెదిరించారు. అయినా వాళ్ళు జంకకుండా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుని అప్పటినుంచి పెద్దవాళ్లతో సంబంధాలు లేకుండా సుఖంగా ఉంటున్నారు. ఆ సంగతులు విన్నప్పటికన్నా లక్ష్మిని చూసినప్పుడు జానకి బాగా ఆశ్చర్యం వేసింది. 22 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు. పెద్దవాళ్ళని లెక్క చేయకపోవటం, ఇంకో కులం అతన్ని పెళ్లి చేసుకోవటం, అందరినీ వదిలేసి ధైర్యంగా బతకటం, ఇలాంటి సంగతులు జానకి కొత్త. అలా చేసిన వాళ్ళ గురించి వినడమే గాని అంతకుముందు ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. వాళ్ళ ఇల్లంతా ఒకటే గది. ఉన్నంతలో శుభ్రంగానే ఉంది. అతను ఇంకా ఇంటికి రాలేదు. సంగతేమిటో సత్యం చెప్పగానే కూర్చోబెట్టి చక్కగా మాట్లాడింది లక్ష్మి. ఆ ఫ్యాక్టరీ పని గురించి మాత్రం చాలా నిరుత్సాహంగా చెప్పింది. ఏదో ఇంటికి ఫ్యాక్టరీ దగ్గరే కదా అని వదల్లేక వెళ్ళటం గానీ
రోజుకి 5 రూపాయలేమిటండి, సెలవు రోజుల్లో జీతం ఉండనే ఉండదు. కాస్త ఆలస్యంగా వెళ్తే లోపలికి రానివ్వరు. 8 గంటలంటారే గానీ 1 గంట ఎక్కువే చేయించుకుంటారు. ఇప్పుడు కొంచెం తగ్గిందిలెండి అని చాలా ఇబ్బందులు చెప్పుకొచ్చింది. అవును, ఇప్పుడు జీతాలు, పని, పరిస్థితులు అన్నీ ఘోరంగానే ఉన్నాయి. మీకు యూనియన్ ఉందా? యూనియన్ ఉంటే ఇలాంటి విషయాల గురించి కొంచెం ఫైట్ చేయొచ్చు అన్నాడు సత్యం. యూనియన్లో ఏం చేస్తారో నాకు సరిగ్గా తెలియదు కానీ మాకు ఉంది ఏదో సంఘం. చందాలు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. యూనియన్ అన్నమాటే కానీ వాళ్ళేం చేయరండి. సత్యం ఆ విషయాలే కొంచెం సేపు మాట్లాడాడు. జానకి గురించి చెప్పాడు. 4-5 నెలల పాటు ఈ పని చేస్తే అప్పటి సంగతి మళ్ళీ చూసుకోవచ్చన్నాడు. మా సూపర్వైజర్ని అడిగి 2 రోజుల్లో తీసుకెళ్తానండి అంది లక్ష్మి. కాసేపు కూర్చుని ఇద్దరూ ఇంటికి వచ్చారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.